మీరేం చెప్పినా నాకు వినపడదు, నేను వినను. నా మాట విను తల్లి. ఏంటమ్మా ఇలా మొండిగా ఉంటావు? తను లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరా? నిన్నెవరూ ఏం అనుకోరమ్మా. నా మాట విని తల్లి. నువ్విలా తిన్నని పంతం పట్టి కూర్చుంటే ఎలా చెప్పు? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ తల్లి, నా బంగారం కదా, కొంచెం పెడతాను, తినమ్మా. ఇందు 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 ఎవరొచ్చారో చూడు. మీరు మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడాం. పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించండి బావగారు. ఈ పెళ్లిని ఆపేశాడు కదా నాన్న, వాడిని ప్లాన్ చేసి పట్టుకున్నాం. వాడితో వంశీ వాళ్ళకి నిజం చెప్పించాం. వాడు చెప్పిందంతా అబద్ధం. మన ఇందు పెళ్లి చెడగొట్టాలని వాడలా చెప్పాడని వీళ్ళకి అర్థమైంది. వాడెందుకు అలా చేస్తాడు? వాడికేం అవసరం? అదే, వాడి వెనకాల ఎవరో ఉన్నారు నాన్న. అది తెలుసుకుందామంటే వాడు పారిపోయాడు. త్వరగా పెళ్లి చేసేయండి ప్లీజ్.